27వ తారీఖు నాడు జరిగే బీఆర్ఎస్ సభకు మహిళలు కూడా చాలా ఆసక్తి కనబరుస్తున్నారు. సదూర ప్రాంతాల నుంచి కూడా మహిళలు కావచ్చు, అదేవిధంగా వృద్ధులు కూడా రావడానికి చాలా కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కరీంనగర్ నుంచి వచ్చినటువంటి కొంతమంది మహిళలు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కరీంనగర్ నుంచి ఇక్కడ వరకు ఇల్కతుర్తి వరకు సభకు రావాలనుకుంటున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంది? జై బీఆర్ఎస్, జై కేసీఆర్. ఈరోజు 27వ తారీఖు నాడు ఎల్కతుర్తిలో జరుగుతున్న ఈ మహాసభకి ప్రతి ఒక్కరూ తరలి రావాలి. ఇది మన ప్రతి పండుగ. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ బాపు, తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ బాపు చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, మహిళల పట్ల కానివ్వండి, రైతుల పట్ల కానివ్వండి, ప్రతి ఒక్కరికి అసలు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినారు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరంన్నరకే తీసుకొచ్చిన వీళ్ళంతా ఏం కరెక్ట్గా సంక్షేమ పథకాలు చేయట్లేదు. మహిళల పట్ల కూడా చూపిస్తట్లేదు. మహిళలందరినీ కోటీశ్వరులు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. చాలా సందర్భాల్లో కూడా ఉచిత బస్సు ప్రయాణం కూడా మేము కల్పించాం. దానివల్ల మహిళలందరూ కూడా నెలకు 4,000 నుంచి 6,000 వరకు కూడా వాళ్ళకు పరోక్షంగా కూడా మేము లబ్ధి చేకూరుస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. అవునండి, గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు వాళ్ళు చేసిన గ్యారంటీలు అన్నీ ఉచిత బస్సు అవసరం లేదు మహిళలకి. ఎందుకంటే ఉచిత బస్సు వల్ల కూడా చాలా నష్టాలు జరుగుతున్నాయి. అదేదో రైతులకు వాళ్ళకి ఇచ్చి రైతుల పట్ల మహిళల పట్ల ఇప్పుడు ఇస్తా అన్న పెన్షన్ కూడా రావట్లేదు. సో ప్రతి ఒక్కరూ అసంతృప్తితో ఉన్నారు. మళ్ళీ మా కేసీఆర్ బాపే కావాలి, మా టీఆర్ఎస్ఏ రావాలి, మా బాపుతోనే మాకు చాలా ఒక కుటుంబ పెద్దలాగా ఉన్నారు అని ప్రజలల్లా, రైతులల్లా, మహిళల పట్ల చాలా అందరికీ కూడా ఈ ప్రభుత్వం వల్ల చాలా లాస్ ఉందండి. సో ఈ 27వ తారీఖు నాడు జరిగే ఆదివారం నాడు జరిగే మా విజయోత్సవ సభ ర్యాలీకి ప్రజలు అందరూ స్వచ్ఛంగా తరలి వస్తారు. మహిళలు కూడా చాలా దూరం నుండి వస్తారు, వృద్ధులు వస్తారు అని మాకు నమ్మకం ఉంది మా కేసీఆర్ బాబు మీద. అంటే మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు గుమిగూడే పరిస్థితులు నెలకొంటే మహిళలందరూ కూడా కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాలు ఏమన్నా ఉంటాయి కదా, మరి దీనివల్ల మహిళలు ఏమన్నా వెనుకపోయే అవకాశాలు ఏమన్నా ఉంటాయి? లేదండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ సప్లై ఇస్తున్నారు కేసీఆర్ బాబు, మన ఇంకా మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు. చూడండి, మీరు ఏర్పాట్లు చూడండి. మహిళలకు కూడా ప్రత్యేకమైన గ్యాలరీ ఉంటుంది. అసలు ఏ విధమైన ఇబ్బంది కూడా ఉండట్లేదు. చాలా మంచిగా చేస్తున్నారు, ఎవరికి ఇబ్బంది ఉండదండి. వృద్ధులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఎప్పుడు 27 డేట్ వస్తుంది, మా కేసీఆర్ బాబు విజయోత్సవం చూసి కాంగ్రెస్ గుండెలో దడబుడుతుంది అని మేము అందరం ఎదురు చూస్తాం. మహిళలకు సంబంధించి చాలా పెద్ద హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి అని, మహిళలకు 2,500 ఇస్తామని, అదేవిధంగా పెళ్ళైన ఆడపిల్లలందరూ కూడా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. చాలా పెద్ద ఎత్తున పిల్లలకు కూడా స్కూటీలు కావచ్చు, అదేవిధంగా వివిధ హామీలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు మరి నిజంగా మరి అందట్లేదని ప్రజలు చెప్తున్నారు. ఎట్లా షేర్ చేసుకుంటున్నారు ఈ విషయంలో? అవునండి, మహిళలకు తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇంకా మా కేసీఆర్ బాపే అప్పుడు మంచి పథకం పెట్టిరు, అది ఇచ్చిరు, అందరు కూడా 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు తులం బంగారం అని చెప్పి అమలుగానే వాటిని చెప్పి అధికారంలోకి వచ్చారు. ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది ఎవరు పనిచేసే నాయకులు, ఎవరు మాటలతో చెప్పి ఇలా చేసి దోచుకునే వాళ్ళని అర్థమైపోయింది. సో ఈ విజయోత్సవ సభ ర్యాలీ ద్వారా కేసీఆర్ బాపును ఆశీర్వదిస్తారు ప్రజలందరూ. అప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతుంది, కాంగ్రెస్ పార్టీ కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేది కూడా మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ బాపే 100%. ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ సభకు కేవలం బీఆర్ఎస్ నాయకులు మాత్రమే రాబోతున్నారు. దానిలో ప్రజలు ఏమాత్రం కూడా ఆసక్తి కనబరచట్లేదని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఏం చెప్తారు ఈ విషయం? లేదండి, బీఆర్ఎస్ నాయకులనే కాదు, సంక్షేమం అందిన ప్రతి ఒక్కరి సంక్షేమం అందింది. వైట్ రేషన్ కార్డు మీద వచ్చిన బియ్యం అందినాయి. సంక్షేమ పథకం లేని గడపనే లేదు. మా కేసీఆర్ బాపు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందినాయి. సో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా వస్తారు, మా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చి కేసీఆర్ బాపును ఆశీర్వదిస్తారు. ఆయన దేవుడితో సమానం అండి. ఎందుకంటే ఎక్కడ లేని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ ఏడుస్తున్నారు, తిడుతున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది, ఆ తర్వాత కాంగ్రెస్ 15 నెలల పాలన ఉంది. మరి ప్రజలంతా ఏమనుకుంటున్నారు? వ్యత్యాసం ఏమన్నా కనబడుతుందా? చాలా కనిపిస్తుందండి. ఒక్కొక్కరు ఏడుస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ చూసిర్రు కదా, మూసినది, అదే అంత అవసరం లేదు కదా. అన్ని ఇల్లులు కూలగొట్టిర్రు. ఏం చేసిర్రు అసలు ప్రజలకి? అలా చేస్తే ఇలా? ఇప్పుడు కేసీఆర్ బాబు ఏం చేసిండు? ఒక ఇంటి పెద్దలాగా, కన్న తల్లిలాగా చూసుకున్నారు. ప్రతి ఒక్క బిడ్డను, ఆడపిల్లలనైనా, రైతులనైనా అందరికీ సమానంగా మంచిరు. ప్రతి మహిళలకైతే అన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టి ఇప్పుడు వాళ్ళ 6 గ్యారెంటీలు అన్నారు. అందులో ఒక్కటి కూడా అవసరం లేనిది ఆ బస్సు, ఫ్రీ బస్సు కూడా అవసరం లేదు. ఫ్రీ బస్సు వల్ల చాలా జెంట్స్కి కూడా ప్రాబ్లం అవుతుంది, ఆటో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అందరికీ ఒక విషయం ఏంటంటే మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేసేటప్పుడు, అంటే ఆర్డినరీ బస్సు కావచ్చు, ఎక్స్ప్రెస్ బస్సు కావచ్చు, అందులో సౌకర్యవంతంగా కావచ్చు, లేకపోతే సేఫ్టీగా ప్రయాణం చేయగలుగుతున్నారు? లేదండి, కొట్టుకుంటున్నారు. ఎన్ని వీడియోస్
ఇస్తున్నారు, ఎంతమంది తిడుతున్నారు, ఇది అవసరమే లేదు మాకు అని మహిళలే తిడుతున్నారు. ఇది అవసరం లేని పథకం ఇచ్చిండ్రు, అదే మాకు 4,000 ఇస్తానే ఒప్పుకున్నా, అది ఇవ్వట్లేదు. అసలు అన్ని వర్గాల ప్రజలందరూ చాలా బాధతో సీరియస్ గా ఉన్నారండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద. చాలా వరకు ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు 2,000 ఇస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 4,000 ఇస్తారని ఆశతోటి ఓట్లు ఇచ్చారు. వాళ్ళంతా ఏం చెప్తున్నారు? వృద్ధులు కావచ్చు, వితంతులు కావచ్చు, ఏదైతే పెన్షన్ తీసుకునే వాళ్ళంతా వాళ్ళందరూ దుమ్మెత్తి పోసి మొత్తం తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. ఎందుకంటే అమలు కాని హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి 2,000 ఇస్తా అని చెప్పి 4,000 కూడా ఇవ్వట్లేదు. 2,000 కూడా అసలు కొంతమందికి అందట్లేదు, పెన్షన్ అందట్లేదు, ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వట్లేదు సరిగ్గా. ఒక నెల స్కిప్ చేసి ఇస్తున్నారు అని మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు కదండి. ప్రతి ఒక్కరూ అసంతృప్తితో నెగిటివ్తోనే ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. సో ఈ 27 తారీఖు నాడు జరిగే ఆదివారం మన విజయోత్సవ సభకి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు వస్తారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రజలందరూ ఆల్ పార్టీస్ వస్తారు. మాకు నమ్మకం ఉంది మా కేసీఆర్ బాబు మీద. ఎందుకంటే అలా చేసి అంత మంచి సంక్షేమ పథకాలు చేసిండు, 10 సంవత్సరాల 100 సంవత్సరాల ముందుకు తీసుకొచ్చిండు తెలంగాణని. అట్లా ప్రతి రంగంలో విద్య, వైద్యం, మహిళలకి, ప్రతి పిల్లలకి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల వర్గాలను సమానంగా చూసిండు కేసీఆర్ బాబు. కాబట్టి ఈ విజయోత్సవ సభను 100% సక్సెస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాం. మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, మీరు చెప్పండి. ఏదైతే 15 నెలల కాలం పాటు మేము చాలా పెద్దగా అభివృద్ధి చేసినాం, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే మేమే గొప్పగా పనులు చేసినాం, ఖచ్చితంగా ప్రజలు మా మీద విశ్వాసం ఉన్నది, మేము 5 ఏళ్ల కాలం కాకుండా రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా మా ప్రభుత్వమే కొనసాగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. అన్ని అబద్ధాలేనండి, అదంతా వేస్ట్ ముచ్చట. ఇంకా 5 ఏళ్ళు కాదు 2 ఏళ్ళు కూడా వాళ్ళు ఉండరు. ఇప్పటికే ప్రజలలో 1.5 ఇయర్కే మస్తు విరక్తి కలిగిపోయింది. ప్రజలలో అయినా మహిళల్లో అయినా ఎవరికైనా వాళ్ళు ఏమి చేయరని అందరికీ తెలిసిపోయింది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, బీఆర్ఎస్. ఓకే, ఆ రోజు కూడా కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయాలని ప్రజల వద్దకు వెళ్ళారు, అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. మరి ఇప్పుడు ప్రజల వద్దకి కాంగ్రెస్ నాయకులు వెళ్తున్నారా? కాంగ్రెస్ నాయకులు వెళ్ళినప్పుడు ప్రజలు వాళ్ళతో ఏమంటున్నారు? లేదండి, ఎవ్వరు వెళ్తలేరండి, అంతా బ్రోకరే. అంతా అప్పుడు చెప్పిండ్రు, ఓట్ల కోసం అందరు పోయినరు. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ జారుకున్నారు. ముసలి వాళ్ళు కూడా మస్తు తిట్టుకుంటారు. అది వచ్చే పెన్షన్ కూడా ఆపేసిండ్రు, ప్రతి మంత్కి ఇస్తలేరు. వాళ్ళు ఒక తిరిగా ఏడుస్తూ ఉన్నారు. మళ్ళీ మా కేసీఆర్ బాబు ఎప్పుడు వస్తారు ఏంది అనేది. అంటే పెన్షన్ కూడా సకాలంలో ఇస్తున్నాం, పెంచుతామన్నటువంటి పెన్షన్ పట్ల ప్రజలంతా సానుకూలంగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఓపికతోటి ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుందని నమ్మకంతో ప్రజలంతా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి మంత్రులు చెప్తున్నారు. లేదండి, అంతా వేస్ట్ ముచ్చటనండి. ఏది ఇవ్వరు, ఇక అయిపోయింది, వాళ్ళ మీద నమ్మకం అయిపోయింది. ఇప్పుడు ఇదే చక్కగా ఇస్తలేరు. ఇంకా పెంచిన 4,000 ఇస్తానన్నది ఎట్లా ఇస్తారండి? ఎవరు నమ్ముతారండి? అన్ని అబద్ధాలే. ఇక వాళ్ళకి మొత్తము విరక్తి కలిగిపోయింది. ఇంకొక 1 ఇయర్ కూడా వాళ్ళు ఉంటారో ఉండరో, అంతే. సీఎం కూడా ఉంటాడో ఉండరో. ప్రజలకు సంబంధించి ఆల్టర్నేట్ గా బీజేపీ పార్టీ ఉన్నది. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 ప్రభుత్వాలు ప్రజలు చూసిరు, చీకొడుతున్నారు. అల్టిమేట్ గా ఉన్నది మాత్రం బీజేపీ పార్టీ అని చెప్తున్నారు. మరి బీజేపీ పార్టీ వచ్చే అవకాశాలు ఉంటాయి? లేదండి, లేదు. బీజేపీ కూడా ఏం లేదండి. మోడీ ఏం సహకరించలేడు. అప్పుడు కూడా అట్లా ఏం చేయలేదు. మా పార్టీ ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇక ఇప్పుడు కూడా ఇంతవరకు కూడా ఏం లేదు. మళ్ళీ వచ్చేది మా బీఆర్ఎస్ పార్టీ. ఓకే, కరీంనగర్ సంబంధించి ఎంపీగా బండి సంజయ్ ఉన్నారు, అదే విధంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు. మరి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది కరీంనగర్? ఏం చేయలేదండి ఇప్పటి వరకు అయితే. ఒక 100 కోట్లదైతే ఇప్పటి వరకు తీసుకురాలేదు. తెస్తా అంటా ఇప్పటి వరకు తెలియదు. అంతే, మధ్యలో ఆగిపోతా ఉన్నాయి. అన్ని పెండింగ్ వర్క్లే ఉన్నాయి. ఒక్క వర్క్ కూడా రోడ్లది ఏది సహకరిస్తలేరు. ఓకే, ఫైనల్ గా సభ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? వెళ్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేం ఆలోచిస్తున్నారు? అందరు వెళ్దామని ఉన్నారు, ఇప్పుడు రెడీ మీద ఉన్నారు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు 25th వస్తుంది, 27th సండే ఎప్పుడు వస్తుంది అని అందరూ వెయిటింగ్లే ఉన్నారు. మహిళల కానుంచి, వృద్ధుల కానుంచి, అందరు పెద్దల కానుంచి, పిల్లల కానుంచి అందరూ ఎప్పుడు వస్తారో అప్పుడు రెడీ ఉన్నారండి. మా సక్సెస్ అయిద్దండి, ఫుల్ సక్సెస్.